ఎలాగో తెలుసా? సొంతిల్లు ప్రతి సామాన్యుడి కల. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కనీసం ఎన్ని రోజులు పడుతుంది? 6 నెలలు లేదా సంవత్సరం. పునాది తీసి ఇటుకలు పేర్చి ప్లాస్టరింగ్ చేసి ఇదంతా పెద్ద ప్రాసెస్. కానీ కేవలం 12 రోజుల్లో, అవును మీరు విన్నది కరెక్టే, కేవలం 12 రోజుల్లో అద్భుతమైన ఇల్లు మీ కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? అందులోనూ ఒకటంటే ఒక్క ఇటుకు కూడా వాడకుండా నిర్మిస్తే నమ్మట్లేదా? కళ్ళెదుటే మంత్రం వేసినట్టు తెలంగాణలో ఇది సాధ్యమైంది. అసలు ఇది ఎలా సాధ్యం? ఆ మ్యాజిక్ టెక్నాలజీ ఏంటి? గుడిసెలు లేని తెలంగాణను నిర్మిస్తామంటుంది రేవంత్ రెడ్డి సర్కార్. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇల్లు పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే అందరిలాగా ఇటుకలు సిమెంట్ తో కడితే అందులో కొత్తేముంది? అందుకే ఇల్లు లేని పేదల కోసం ఒక బ్రహ్మాస్త్రం లాంటి టెక్నాలజీని వాడింది. దాని పేరే షియర్ వాల్ టెక్నాలజీ. సాధారణంగా ఈ టెక్నాలజీని ఎక్కడ వాడతారో తెలుసా? మహానగరాల్లో ఆకాశాన్ని అంటే బహుళ అంతస్తులు అపార్ట్మెంట్స్ కట్టడానికి వాడతారు. అలాంటి హై ఎండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మారుమూల గిరిజన పల్లెల్లో పేదల ఇళ్ల కోసం ప్రయోగాత్మకంగా వాడుతుంది. మామూలుగా ఒక ఇల్లు కట్టడానికి 90 రోజులు పడితే ఈ టెక్నాలజీతో కేవలం 12 నుంచి 15 రోజుల్లో ఇల్లు రెడీ అయిపోతుంది. అసలు ఈ టెక్నాలజీలో మ్యాజిక్ ఏంటంటే ఇందులో అసలు ఇటుకలే వాడరు. మలేషియాలో తయారైన ఈ టెక్నాలజీలో అల్యూమినియం లేదా స్టీల్ ఫార్మ్ వర్క్ పద్ధతిని వాడతారు. స్లాబ్, హాల్స్, బెడ్రూమ్స్, కిచెన్, బాత్రూమ్స్ ఇలా అన్నిటికీ ఒకేసారి షట్టరింగ్ చేసి మధ్యలో స్టీల్ రాడ్స్ ఉంచి సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్ అనే మిశ్రమాన్ని పోస్తారు. అంతే, కాంక్రీట్ ఆరిన తర్వాత ఆ అల్యూమినియం షీట్లను తీసేస్తారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే గోడలన్నీ స్మూత్ గా వస్తాయి కాబట్టి మళ్ళీ ప్లాస్టరింగ్ చేయాల్సిన అవసరమే లేదు. పెయింట్ వేసుకుంటే సరిపోతుంది. గోడలకు పగుళ్ళు వచ్చే ఛాన్సే లేదు. కేవలం 6 నుంచి 8 మంది కూలీలతో ఇదంతా పూర్తవుతుంది. ఇదంతా వినడానికి బాగుంది, కానీ నిజంగా కట్టారా అని మీకు డౌట్ రావచ్చు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి అనే గిరిజన గ్రామంలో వేదన ఇన్ఫ్రా అనే ప్రైవేట్ సంస్థతో కలిసి హౌసింగ్ డిపార్ట్మెంట్ సరిగ్గా 12 రోజుల్లో ఈ ఇంటిని నిర్మించింది. రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా అక్కడికి వెళ్లి ఈ ఇంటిని ప్రారంభించి ఆ టెక్నాలజీ చూసి అధికారులను మెచ్చుకున్నారు. ఒకటే కాదు, నాగర్ కర్నూలు, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి లాంటి జిల్లాల్లో ఇప్పటికీ ఇలాంటివి దాదాపు 150 ఇళ్లను సక్సెస్ఫుల్ గా నిర్మించారు. ఇప్పుడు లెక్కల విషయానికి వద్దాం. ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి కోసం ఇస్తున్నది 5 లక్షల రూపాయలు. 401 స్క్వేర్ ఫీట్ల వైశాల్యంలో ఒక బెడ్రూమ్, హాల్, వంటగది, బాత్రూమ్ నిర్మించాలి. గిరిజన ప్రాంతాలకు ఇసుక, ఇటుకలు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. మేస్త్రీల ఖర్చు అదనం. దీనివల్ల పేదవాడిపై కనీసం 2 లక్షల భారం పడేది. కానీ షియర్ వాల్ టెక్నాలజీ వల్ల ఆ అదనపు ఖర్చు మొత్తం ఆదా అవుతుంది. కరెక్ట్ గా ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలతోనే సూపర్ క్వాలిటీతో భూకంపాలను సైతం తట్టుకునే ఇల్లు లబ్ధిదారులకి దక్కుతుంది. ఒకప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు మాత్రమే పరిమితమైన కార్పొరేట్ టెక్నాలజీ ఈ రోజు ఒక నిరుపేద ఆదివాసీ గూడానికి చేరి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. నిజంగా ఇది పల్లెల్లో రాబోయే భారీ మార్పుకు నాంది అని చెప్పాలి. మరి 12 రోజుల్లోనే ఇల్లు కట్టే ఈ షియర్ వాల్ టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది రాష్ట్రం అంతా అమలు చేస్తే బాగుంటుందా? కామెంట్ చేయండి.